సో ఈరోజు మనం వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + 7x + 10 = 0. సో నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఈ ట్రిక్లో ఈ 7 ఏదైతే ఉందో ముందు 7 ఇలా రాసుకోండి ఇక్కడ. అలాగే ఇక్కడ కోఎఫిషియంట్ x² ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. సో 1 × 10 కాబట్టి 10 అంటే మనకి ఈ 10ని చేస్తే అంటే 10కి మనకి ఫ్యాక్టర్స్ రాస్తే 7 రావాలి, యాడ్ చేస్తే 7 రావాలి, మల్టిప్లై చేస్తే 10 రావాలి. అలా వచ్చే ఫ్యాక్టర్స్ ఏమన్నా చూసుకోవాలి. సో 5 × 2 = 10, అలాగే 5కి 2 యాడ్ చేస్తే 7 వస్తుంది. సో కాబట్టి 5, 2 సరిపోతాయి. పాజిటివ్ సైడ్ ఉంది కాబట్టి 5 + 2 = 7. అయితే ఈ పాజిటివ్ సైడ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం ఆన్సర్ రాసేటప్పుడు డైరెక్ట్గా సైన్స్ని చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి x = 5, అలాగే x = -2 వస్తే ఫ్యాక్టర్స్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ సొల్యూషన్. అలాగే రెండో ప్రాబ్లం చూడండి, x² - 5x + 6 = 0. సేమ్ యాజ్ యూజువల్గా -5 ఇక్కడ రాయండి. ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 × 6 అంటే 6. సో 6 రావాలి, మల్టిప్లై చేస్తే 6 రావాలి, యాడ్ చేస్తే -5 రావాలి. సో అలా వచ్చే టర్మ్స్ లాగా చెక్ చేసుకోండి. 6కి ఏ టేబుల్లో పోతుందంటే 3 × 2 = 6, 3 × 2. సో ఇక్కడ -5 రావాలి కాబట్టి -3 -2. సో -3 -2 చేస్తే -5 వచ్చేస్తుంది. నేనేం చెప్పాను, మనకు ఆన్సర్ కావాలంటే సైన్స్ని చేంజ్ చేయమన్నాను. ఇక్కడ రెండు మైనస్లో ఉన్నాయి, -3 -2. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి x = 3 ఆర్ x = 2. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇది జనరల్గా x² ముందు ఎటువంటి నంబరు లేకపోతే, ఒకవేళ x² ముందు ఏదైనా నంబర్ ఉందనుకోండి, అప్పుడు కూడా మనం సాల్వ్ చేయొచ్చు ప్రాబ్లమ్ని. అది ఎలా సాల్వ్ చేయొచ్చో చూద్దాం. చూడండి, సో సపోజ్ ఒకసారి మనకి 5x² - 11x + 6 = 0 ఇలా ఇచ్చారనుకుందాం. సో ఆ కేసులో సేమ్ యాజ్ యూజువల్గా మళ్ళీ సో ఈ -11 ఇలా ఉంచుకోండి. అలాగే x² ముందు 5 ఉంది కాబట్టి 5 × 6 = 30. సో మనకి మల్టిప్లై చేస్తే 30 రావాలి, యాడ్ చేస్తే -11 రావాలి. అలాగే చెక్ చేసుకోవాలి. సో 5 × 6 = 30. సో 5 × 6 -11 రావాలి కాబట్టి -5 -6. సో నేనేం చెప్పాను, సైన్స్ని చేంజ్ చేయమని చెప్పాను. సో మనకు ఆన్సర్ వచ్చేసి x = 5 ఆర్ 6. కానీ ఇందాక మనకి కోఆర్డినేషన్ ముందు ఏముందంటే x² ముందు 1 ఉంది, కానీ ఇక్కడ x² ముందు 5 ఉంది కాబట్టి 5 6/5. సో దట్ మీన్స్ x = 1 ఆర్ 6/5. ఇది మన ఆన్సర్. సో ఈ విధంగా మీరు ఏ ప్రాబ్లం అయినా సరే చాలా సింపుల్గా, చాలా ఈజీగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయొచ్చు వితిన్ సెకండ్స్లోనే. ఏ ప్రాబ్లం అయినా సరే మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి.